హలో గాయ్స్. సో మరి మనమైతే మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో అయితే జాయిన్ అవుదామని ఫిక్స్ అయిపోయి నేనైతే వెళ్ళిపోయానండి. సో నేనైతే 10 days క్యాంప్కి అయితే వచ్చేసాను. సో వెళ్ళిపోగానే చూస్తున్నారు కదా వ్యూస్ అయితే. సో మొత్తం వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి. మీరు ఇంతకుముందు కూడా యూట్యూబ్ వ్యూస్లో చూసుంటారు. సో నేను మార్నింగ్ 6కి అయితే వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోగానే జాయిన్ అయిపోయి ఫుడ్కి అయితే తీసుకెళ్లారండి. ఫుడ్లో నాకు మొత్తం మిల్లెట్స్ జావా పెట్టారండి. మిల్లెట్స్ జావా అలాగే రాగి జావా కూడా ఉండింది. రాగి జావా అయితే కొంచెం స్వీట్గా ఉండింది. సో మనకైతే ఇంకా ఈ 10 days అయితే మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయండి, చూసేయండి. నాకైతే ఫుడ్ అయితే బాగానే నచ్చిందంటే ఇక్కడ మనకి ఫుడ్లో మాత్రం సాల్ట్ అలాగే ఆయిల్స్ అలాగే కారాలు ఇవేం వాడారండి. సో వాడకుండా నాకైతే బాగా నచ్చింది. సో చూస్తున్నారుగా నా ఎక్స్ప్రెషన్స్ కూడా. నాకైతే ఫుడ్ నాకు అంత డిఫరెంట్ ఏం కొట్టలేదు. మరి సాల్ట్ బదులుగా వీరు ఏం వాడుతున్నారో కానీ నాకైతే ఆ తేడా అయితే అనిపించలేదు. నాకు చాలా బాగా అనిపించింది. చూస్తున్నారా అండి, నాకు ఆ మిల్లెట్ అయిపోయాక ఇది రాగి జావాలో స్వీట్గా ఉండిందండి. ఇది నేను తెలియక లెమన్స్ అయితే తీసుకొచ్చాను కానీ స్వీట్గా చాలా బాగుండింది. ఏదో స్వీట్స్ తింటాం కదా అలా అనిపించింది. సో నేను ఆయన్ని ఎంజాయ్ చేసానండి మార్నింగ్ అయితే. సో మార్నింగ్ వ్యూ అయితే ఇదండి. సో రూమ్ బయట ఇది చూస్తున్నారు కదా. సో నేనైతే కాసేపు అలా వాకింగ్ చేశాను తినేసి. మార్నింగ్ టిఫిన్ టైమింగ్స్ వచ్చేసి 8 to 8:45 అండి. తర్వాత అయితే బెటర్ మనకి. సో చూస్తున్నారు కదా, రూమ్కి వచ్చేసాను. అక్కడ నుంచి నాకు రూమ్ అయితే ఇచ్చేశారు. రూమ్కి వచ్చేసి నేను బట్టలు మొత్తం సర్దేసుకున్నాను. సర్దేసుకున్నాక ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. సో ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్కి అయితే వెళ్ళిపోయాను. ఫుడ్ అయితే చూస్తున్నారు కదా, ఒకటి మ్యాంచో చూపించారు, మొత్తం గడ్డ పెరగండి. సో 2 చపాతీలు అలాగే మిగతా మొత్తం బాయిల్డ్ వెజిటేబుల్స్ అలాగే పాలకూర పప్పు ఇచ్చారు, అలాగే మునక్కాయ కర్రీ ఇచ్చారు. సో మనకి ఇంతే అండి. 2 చపాతీలతో అంత కూరలు తినేసాలి. కూరలు ఎన్నైనా ఇస్తారు. సో అది తినేసాక నేను 4 to 6 వరకు అయితే వాకింగ్ చేశానండి. సో అక్కడ మనకిక్కడ ఎప్పుడు నీరసం అనిపించిన ఈ ఫుడ్కి, అంటే మనం బయట చాలా తింటున్నాం కదా. సో చెరుకు రసం అలాగే కోకోనట్ వాటర్ అయితే అమ్ముతారండి. సో చెరుకు రసం వచ్చేసి 25 రూపీస్, అలాగే కోకోనట్ వాటర్ వచ్చేసి 50 రూపీస్. మీరు ఎన్నైనా తాగొచ్చు. సో మనకి నీరసం అనిపించినప్పుడు వెళ్ళి తాగేసేయచ్చు. సో నాకైతే ఫస్ట్ డేనే నీరసం వచ్చేసింది. అంటే బయట మనం రైస్ తింటాం కదా, దానివల్ల ఏమో. సో నేను చెరుకు రసం అయితే 2 cups అయితే తీసేసుకొని తాగేశానండి. ఇంకా తాగేశాక ఏం చేయాలి, మనం నడవడమండి. చూస్తున్నారు కదా, మనకు నడిచే దారిలో కూడా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా వాతావరణం అయితే. సో ఈవినింగ్ టైం కదా, ఈవినింగ్ టైం చేస్తున్నప్పుడు అయితే నాకు మొత్తం చెట్లే అండి చుట్టుముట్టు అయితే. సో ఆ లొకేషన్స్ వ్యూస్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. సో చూస్తున్నారు కదా, మనం నడిచే స్ట్రీట్స్ కూడా చూడండి మొత్తం చెట్లతోటే. సో నడవలేని వాళ్ళ కోసం అయితే ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి. బ్యాటరీ కార్లు వాళ్ళు ఓన్లీ ముసలి వాళ్ళకే అండి. మనం అడిగితే మనం వచ్చింది వెయిట్ లాస్ అలాగే హెల్త్ కోసం కాబట్టి వాళ్ళు మనని ఎక్కించుకోరు, ఓన్లీ ఏజ్డ్ పీపుల్ అలా అంటే. సో అలా నడుస్తుంటే ఇక్కడ చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ అండి. సో మనకి టైమింగ్స్ ఉంటాయండి. సో ఆ టైమింగ్స్ కూడా మీకు పెడతాను మన నెక్స్ట్ బ్లాగ్స్లో. అక్కడ తిరుగుతున్నప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో అందరైతే గేమ్స్ ఆడుకుంటున్నారు చూడండి, వాలీబాల్ దాన్ని ఏమంటారు, దాన్ని తీసుకొని వాళ్ళతో గేమ్స్ ఆడుకుంటున్నారు. మనం కూడా వెళ్ళొచ్చు స్విమ్మింగ్ పూల్కి అయితే. సో ఫస్ట్ డేనే కదా, కొంచెం వాకింగ్ అయితే బాగా చేశాను. సో చేశాక చూస్తున్నారు కదా, సో మన వే అయితే ఎంత బాగుందో చూడండి, మొత్తం ప్రకృతిమయంతో నింపేశారు. సో మనం ఇక్కడికి వెళ్తే మాత్రం మనం ఏదో బోరింగ్ అయితే అనిపించదండి. మనకు ఎక్కడికైనా వెళ్ళుకొని కూర్చోవచ్చు. సో మనకి కృష్ణానది పక్కనే కదా, సో అక్కడికి వెళ్ళి కూర్చున్నా కానీ మనకు చాలా బాగా టైంపాస్ అయిపోతుంది. సో నాకు ఫస్ట్ అయితే ఈ ఫీలింగ్ అండి, ఒక ఫుడ్ దగ్గరనే కానీ మిగతాది మొత్తం చాలా బాగా అనిపించిందండి. చూస్తున్నారుగా, ఇన్ని మనం వెళ్ళాము, ఖాళీనే ఉన్నామండి. మనకు డైలీ 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. నేను రాగానే డాక్టర్ గారిని అయితే కలిశాను. డాక్టర్ గారు మనకు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కనుక్కొని చెప్తారు. సో ఏమేమి చేపిస్తారో కూడా మనకు ఫస్టే చెప్పేస్తారు. సో నాకైతే బాగా అనిపించింది ఎవ్రీడే డాక్టర్ని కలవడం కూడా. సో మరి నైట్ 6 to 6:45 వరకే డిన్నర్ అండి. సో చూస్తున్నారు కదా, ఈరోజు అయితే ఓన్లీ ఫ్రూటే అండి. నాకు ఫస్ట్ అయితే ఒక స్వీట్ కార్న్ ఇచ్చారు, అలాగే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ అయితే అన్లిమిటెడ్. సో స్ప్రౌట్స్ ఓన్లీ స్వీట్ కార్న్ ఒకటే ఇస్తారు, ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ అన్లిమిటెడ్ అండి. సో చూస్తున్నారు కదా, నాకు ఫస్ట్ డే అయితే ఏం అనిపించలేదండి. మరి ఇంకా సెకండ్ డే నుంచి చూద్దాం ఏమనిపిస్తుందో. ఆ డే మనం బయట మొత్తం టిఫిన్స్ అలాగే దోశలు ఇడ్లీలు అలాగే
మధ్యాహ్నం రైస్ అలాగే ఇంకా ఏవేవో తింటుంటాం కదా, చికెన్ అని, షవర్మాలని, ఫుడ్ మనం అసలే ఫుడీస్ కదా. సో చూస్తున్నారు కదా, నేను ఫుడ్ అయితే నేను ఫస్ట్ డే అయితే బాగానే తిన్నానండి. సో చూస్తున్నారు ఉన్న ఫ్రూట్స్ అన్నీ అయితే వేసేసుకున్నాను. పపాయ, వాటర్ మిలాన్ అన్ని ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే 2 టైమ్స్ నింపుకొని మరీ తిన్నాను. ఇంకా మరి మనకేమి ఇవ్వరండి. 6 to 6:45 లోపు తినేసి ఇంకా మనం మళ్ళీ 7 to 8:45 వరకు మనకు మంతెన సత్యనారాయణ గారి స్పీచెస్ ఉంటాయండి, ఒక 1.5 hour ఏమో. సో అది మనం అక్కడికి వెళ్ళైనా వినొచ్చు, ఆయన ముందు కూర్చొని మన రూమ్లో ఉన్న మనకు వినిపిస్తాయి. సో చూస్తున్నారు కదా జామకాయలు అన్నీ. సో మనకు డిన్నర్ అయితే ఇదే అండి. ఇంకా నా 1 డే మొత్తం అయితే చూశారు కదా, నేనేం తిన్నాను, ఏం తాగాను ఇదంతా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి. సో నా ఫుడ్ మాత్రం ఇది గైస్, నాకు ఫస్ట్ డే మొత్తం అయితే ఇంతే పెట్టారు. సో డాక్టర్స్ అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు, మీరు కూడా చూడొచ్చు. మనకు ఎవ్రీడే కొన్ని థెరపీస్ అయితే ఉంటాయండి, అవి రోజు చేపిస్తారు. సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. సో నేను కూడా వెళ్ళాను, నాకైతే కొన్ని ప్యాక్స్ అయితే రాశారు. నాకు చాలా బాగా అనిపించింది, చేయించుకున్నాను రోజులు. సో మీరు కూడా తప్పకుండా